శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి ఆగస్టు 14 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పాను. మన గురుగారి పేరు శివరామదాసు అవ్వండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు అండి. ఈ గురుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొందారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటల పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక ఇప్పుడు వాళ్ళకి వస్తే కనుక మెయిన్ రాశి వారికి రేపటి రోజున జాక్ పాట్ తగలబోతుందని చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీకు అన్ని రకాలుగా కూడా బాగుంటుందండి. చాలా సంతోషకరమైన లైఫ్ని రేపటి రోజు మీరు గడపబోతుందని చెప్పుకోవచ్చు. అలానే ఇది వరకు వీరికి ఉండే సమస్యలు చిన్నవైనా పెద్దవైనా ఈ సమయంలో అవన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదండి, ఈ సమయంలో వీరికి ఉండే సమస్యలు తొలగిపోవటమే కాకుండా వీరి చుట్టూ కూడా ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు కూడా వీరు తొలగించుకుంటా అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో ఇద్దరు స్త్రీల వల్ల మాత్రం వీరికి జరిగే తెలిస్తే ఖచ్చితంగా మీరైతే ఆశ్చర్యపోతారు. అలానే వీరు ఏ పనినైనా చాలా చాకచక్యంగా చేస్తూ ఉంటారు. ఎలాంటి పనినైనా సరే చాలా చక్కగా చేసేటువంటి వ్యక్తిత్వాన్ని కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చండి. ఈ మీన రాశి వారు అలానే ఏ పనినైనా విసుక్కోకుండా చేస్తారు. ఎంతటి కష్టం వచ్చినా సరే కానీ ఆ కష్టాన్ని కూడా వీరు మర్చిపోయి కష్టం ఎంత ఉన్నా సరే తట్టుకొని ధైర్యంగా పనిచేస్తూ ఉంటారు. ధైర్య సాహసాలతో పనిచేస్తూ ఉంటారు. ఈ యొక్క రాశివారు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆసక్తి అంటే చాలా దేన్నైనా సరే చాలా ఆసక్తిగా ఉంటారండి. ఏదైనా ఒకటి చేయాలనుకుంటే ఖచ్చితంగా కూడా అది చేసేంత వరకు కూడా నిద్రపోని చెప్పుకోవచ్చు. అలానే వీరికి జీవితంలో ఎక్కువగా ఎదగాలి, ఉన్నతమైన స్థాయికి ఎదగాలి అనే ఆలోచన కూడా ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది. చూడడానికి గంభీరంగా కనిపిస్తారండి. అందరినీ కలుపుకొని పోయేటువంటి మనసులు అయితే కలిగి ఉంటారు. చూడ్డానికి అట్లా ఉన్నా కూడా మనసు మాత్రం చాలా మంచిదండి. అంతేకాకుండా అందరిని కూడా కలుపుకొని పోతూ ఉంటారు. వీరు చాలా త్వరగా పరిచయం అవుతూ ఉంటారు అన్నమాట. వీరికి ఏ విషయమైనా సరే కాస్త డీప్గా ఆలోచించి అలవాటుగా చేసుకోవడం ఇష్టం అండి. అంటే ఏ విషయంలో అయినా సరే ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటారు. మంచి చెడును 1-2 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. అలా 1-2 సార్లు ఆలోచించి ఇక అనుకున్నది సాధిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరికి జాతకరీత్యా కూడా ఈ సమయంలో ఉండే దోషాలు తొలగిపోతున్నాయి. కానీ మీ పైన కాస్త నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉందండి. మీరు ఏదైనా ఒక పనిని మొదలు పెడుతున్నప్పుడు ఎవరికి కూడా చెప్పకండి. మీరు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని పూర్తయ్యే వరకు కూడా పొరపాటును కూడా ఎవరికి చెప్పకండి. ఎందుకంటే చాలా చెప్పడం వల్లే మీకు నరదిష్టి ఎక్కువగా అవుతుందండి. ఆ నరదిష్టి కారణంగా మీరు జీవితంలో పైకి ఎదగలేకపోతున్నారు. అలాగని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఏ పనైనా సరే పూర్తయ్యే వరకు కూడా ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దు. అలానే ఆ పని ఫుల్గా మీరు ఎలా సక్సెస్ఫుల్గా అయిన తర్వాత అప్పుడు మీరు ఎవరితోనైనా షేర్ చేసినా పర్వాలేదు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి రేపు ప్రస్తుతం అయితే చాలా మంచి గోచార ఫలితాలే ఉన్నాయని చెప్పుకోవచ్చండి. అంటే గోచార ఫలితాల ప్రకారం అయితే ఈ రాశి వారికి అద్భుతంగా ఉంది. అయితే ఈ రాశి వారి ప్రస్తుతం అయితే అనుకూలమైన పరిస్థితులు ఖచ్చితంగా కూడా పొందబోతూ ఉన్నారు. అనుకూలంగా ఉండబోతూ ఉంది. ఈ రాశి వారికి శుభయోగాలు అధికంగా ఉన్నాయండి. ఇక ఈ రాశి వారు కొంచెం ఎక్కువగా కష్టపడితే మాత్రము చాలా అద్భుతమైన ఫలితాలు అయితే పొందుతారు. ఇక ఈ మీనరాశి వ్యక్తులు అయితే కాస్త గంభీరంగా ఉంటారు. కానీ ఆలోచించేటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా ఆలోచిస్తూ ఉంటారు. వీరికి ఏదైనా సరే ఒక విషయం పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుందండి. ఏ విషయం పైన ఎక్కువగా ఆసక్తి అనేది ఉంటుందన్నమాట. వీరు ఏదైనా చేస్తే చాలా చక్కగా 1-2 సార్లు ఆలోచించి పని చేస్తూ ఉంటారు. అది ఏ పనైనా సరే కానీ తప్పకుండా ఆలోచించి పని చేస్తూ ఉంటారు.
ఆలోచించకుండా ఏ పని కూడా చేయరండి. ఎంతటి హార్డ్ వర్క్ అయినా సునాయాసంగా చేసేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. ఈ రాశివారు అలానే వీరికి జాతకంలో ఉండే కొన్ని రకాల దోషాలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అలానే వీరి యొక్క జాతకరీత్యా ఉన్నటువంటి సమస్యలను అయినా అధిగమించే శక్తి సామర్థ్యం అనేది ఈ రాశి వారికి ఉంటుంది. జాతకంలో ఉండే సమస్యలను ఎలా అధిగమిస్తారు అంటే కనుక ఇష్టదైవాన్ని కొలుచుకుంటూ అలానే ఇష్టదైవాన్ని ఆరాధిస్తూ వీరి సమస్యలను తొలగించుకుంటారు. ముఖ్యంగా అయితే వీరు ఒక వ్యక్తిని చేరదీయడానికి అంటే డబ్బును ధనాన్ని ఏది కూడా చూడరండి. వారి యొక్క గుణగణాలు మాత్రమే చూస్తారు. అయితే వీరికి మనుషుల యొక్క బంధాల యొక్క బంధుత్వాల యొక్క విలువ అనేది అధికంగా తెలుస్తుందండి. అలానే ఫ్యూచర్ గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఫ్యూచర్లో ఎలా ఉండాలి ఏంటి అనేటువంటి దానిపైన ఆసక్తికరంగా ఉంటారన్నమాట. ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే ఫ్యూచర్లో చాలా మంచిగా ఉండాలని, అంతేకాకుండా ఫ్యూచర్లో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలనేటువంటి ఆలోచన అయితే ఈ రాశి వారికి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏ సమయంలోనైనా సరే ఆదుకోవడానికి ఒక ఫ్రెండ్ అయినా సరే ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. అలా వీరికి ఎలాంటి సంఘటనలైనా, ఎలాంటి మంచి చెడులైనా, ఎలాంటి విషయాలైనా ఆదుకోవడానికి వీరికి ఒక ఫ్రెండ్ అనేవారు తప్పకుండా ఉంటారండి. అలానే వీరి నుంచి చెడును ఆలోచించే వ్యక్తులు కూడా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా కూడా ఒక స్త్రీ వల్ల వీరి లైఫ్ అనేది మారబోతుంది. అంటే వీరి నుంచి చెడును ఆలోచించే ఒక స్త్రీ వీరి లైఫ్లో ఖచ్చితంగా వస్తుంది. అయితే కాలం ఏ సమయంలో ఎవరి గమనాన్ని ఎటువైపు తిప్పుతుందో కూడా తెలియదు కదా. అలా వీరికి కొన్నిసార్లు జరుగుతుంది. కొన్నిసార్లు పూర్తిగా అంటే ఒక వ్యక్తిని నమ్మినప్పుడు ఆ వ్యక్తి తమ పైన పూర్తిగా చూపించేది ప్రేమ, లేకపోతే సింపతి అంటే సానుభూతి, జాలిన, లేకపోతే గర్వంతో అంటే వారి వల్ల వీరికి ఇలా ఉంది అలా ఉంది అనేటువంటి అంటే ఏదో ఒక విధంగా స్వార్థమో ప్రేమో తెలుసుకోలేకుండా అయోమయంలో సిచ్యువేషన్లో కూడా ఈ మేన్ రాశి వారు ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే కాలానికి కట్టుబడి ఉండాల్సిందే అండి, తప్పదు కదా. కొన్నిసార్లు మనం ఒకటి అనుకుంటే అక్కడ ఇంకోటి జరుగుతూ ఉంటుంది. అలా కాలానికి కట్టుబడి ఉండాల్సిన సమయం అయితే కొన్నిసార్లు కాబట్టి ఈ మేన్ రాశి వారు మన చేతిలో ఉన్నంత వరకు మనం ఏదైనా సరే కష్టపడి సాధించి తీరాలి. అది మన చేతిలో ఉంటుంది, కష్టపడడం వరకే మన చేతిలో ఉంటుంది. తర్వాత మనకు జరిగేదంతా కూడా ఆ దైవం యొక్క అనుగ్రహమే అని చెప్పి భావించాలండి. ఇక కొన్నిసార్లు కొంతమంది ఎంత కష్టపడినా ఫలితం అనేది ఉండదు. కానీ కొన్నిసార్లు మనం తక్కువ కష్టంతోనే ఎక్కువగా సాధించవచ్చు. అయితే దాన్ని అంటే మనం గ్రహాల అనుకూలంగా ఉండి దైవం యొక్క అనుగ్రహం అనేది ఉంటే కష్టం తక్కువ ఉన్నా కూడా ఫలితం అనేది ఎక్కువగా ఉంటుందండి. అలాగే దైవగ్రహం అనేది లేకుండా కూడా ఎంతవల్ల కష్టపడినా కూడా మనకు ఫలిత ప్రతిఫలం అనేది అస్సలు ఉండదన్నమాట. కాబట్టి దైవం యొక్క అనుగ్రహం ఉంటేనే మనం ఏ పనైనా చేయగలము, ఏదైనా సాధించగలము. ఇక దైవం యొక్క అనుగ్రహంతోనే మనకు సమస్యలు అనేవి తొలగిపోతాయండి. కాబట్టి మీరు దైవం యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొంది తీరాలి. దైవం యొక్క అనుగ్రహం అనేది మీపై పుష్కలంగా ఖచ్చితంగా ఉంటుంది. మీ సమస్యలు అనేవి పూర్తిగా తీరిపోతాయండి. మరి ఈ మేన్ రాశి వారు రేపటి రోజున ఎక్కడ సరే దగ్గరలో ఉన్న దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళి చక్కగా దత్తాశ్రయం వారికి పూజ చేసుకొని దత్తాశ్రయ స్వామికి నానబెట్టి శనగలను మాలగా చేసి దత్తాశ్రయం మెల్లో వేస్తే కనుక మీకున్న ఆర్థిక బాధలు అనేవి తొలగిపోతాయండి. గురుబలం అనేది పెరుగుతుంది. గురుబలం సరిగా ఉంటే ఆదాయం అనేది అన్ని రకాలుగా కూడా మనకి వస్తుందండి. మరి తెలిసిన కాండి మేన్ రాశి వారి యొక్క జాతక ఫలితాలు తిరిగి అప్డేట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.